ఇప్పుడు అంత జరిగితే అందరికంటే ఎక్కువ బాధపడిన వ్యక్తి ఎవరు? మా డాడీ. మీ నాన్నగారు అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. మరి ఇలా చేసుకునే ముందు ఆయన గురించి ఆలోచించలేదా? అంటే ఇలా లవ్ చేయడం పెద్ద తప్పేమో అనుకున్నాను. ఓ లవ్ చేయడమే పెద్ద తప్పు సో ఇంకా తను కాదన్నాడు. అది కూడా బాగా వరుస అవుతారు. మా కొంచెం మా రిలేటివ్స్ అది తెలుసు. ఇట్లా ఒకరినొకరిని ఇష్టపడుతున్నామని. సో తిను వద్దని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంటే మా డాడీకి నా ముఖం ఎలా చూపించాలి? మా డాడీ పరువు పోతుంది. సో నేను చచ్చిపోతే ఎవ్వరికి తెలియదు కాబట్టి చచ్చిపోదాం. నానమ్మకి 4 కొడుకులు. 4కి 2 acres అన్నమాట. మా డాడీ 2 acres నా కోసం అమ్మేశారు. అప్పుడు 2 ఎకరాలు కలిపి 16 లక్షలు ఎంత వచ్చాయి. కానీ ఇప్పుడు అవే 2 ఎకరాలు 70 లక్షలు. ఓ నాకు అసలు ఆ విషయం తెలిసినప్పుడు రీసెంట్ గా తెలిసింది. నాకు చాలా బాధ అనిపించింది. మా డాడీ ఇంకా ఉన్న సర్వం మొత్తం అమ్మేసి నన్ను హాస్పిటల్లో బాగా చేయించారు. అంటే ఎవరు ఆపారు? మీరు కృష్ణాలు పోసేసుకుని తగలబెట్టేసుకున్నారు కదా, అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందో మీకు? నేను ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉంది నాకు. సో ఎవరు ఆపారు మిమ్మల్ని ఆ టైంలో? నాకు తెలీదు. మా పెద్దనాన్న మా అన్నయ్య ఆపారు అని చెప్పారు. వాళ్ళకి కూడా మొత్తం చేతులు అవన్నీ కాలిపోయాయి అని చెప్పారు. మా పెద్దనాన్నకైతే ఇక్కడ కొంచెం కాలిపోయిందని చెప్పేసి చెప్పారు. అప్పటికే నేను ఫుల్ ఇంకా మొత్తం హాస్పిటల్ నుంచి బయటకు రావడానికి 9 months పట్టింది. 9 months కూడా ఒక రోజు మా డాడీ మా మమ్మీ ఇంకా మా రిలేటివ్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. ఒక పూట తింటూ అసలు నైట్ టైం అస్సలు నిద్ర ఉండేది కాదంట. 9 months కూడా. ఇంకా ఈ టాపిక్ ఎవరికైనా చెప్తుంటే మా అమ్మ ఇంకా ఆటోమేటిక్గా ఏడ్చేస్తుంది. అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అది. దానికైతే 9 months తర్వాత వచ్చేసాను. వచ్చేసిన తర్వాత కూడా ఒక 3 years వరకు ఆపరేషన్స్ అయితేనే ఉన్నాయి నాకు. మొత్తం 8 ఆపరేషన్స్ చేశారు నాకు. 8 ఆపరేషన్స్? అయితే ఫస్ట్ లో ఈ నెక్ ఎలా ఉండేదంటే మొత్తం ఈ చిన్ని ఇక్కడ ఉండేది. ఈ చిన్ని ఇక్కడ ఉండి మొత్తం ఇట్లా ఉండేది. ముద్ద పెట్టుకున్నా కూడా ఇంకా అన్నం పెట్టినా కానీ ఇట్లా జారిపోవడం అని తెలుసుకొని వాళ్ళ ఫాదర్ ఏడ్చేవాళ్ళు, వాళ్ళ మదర్ ఏడ్చేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మేము బతికి వేస్ట్, ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తామని చెప్పేసి అన్నారు హాస్పిటల్లో. అయితే ఇంకా వాళ్ళ డాడీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఓసారి బయటికి తీసుకొచ్చేసాడు. ఎలాగైనా సరే నేను నా కూతురు నాకు కావాలి అని చెప్పాను. అట్లాంటి ఫాదర్ అయితే ఉండాలి. అసలు నేను రాను, మీ డాడీని తీసుకురా, డాడీతో నువ్వు కూర్చో అని చెప్పేసినాను. అంటే కూడా ఇంకా అలా ఆయన బిజీ ఉంటాడు. ఇక డాడీ అంటే అలా ఉండాలి నాకు తెలిసి. అయితే అలా డాడీ పడ్డ కష్టానికైతే హ్యాట్స్ ఆఫ్. అలాంటి తండ్రి ఉండడం అయితే చాలా గ్రేట్. ఆ 9 months వాళ్ళు కూడా నరకం చూస్తుంటారు కదా మీతో పాటు. నీతో నోట్లో అన్నం పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉంది. ఇలా పెడితే మేడం ఇలా జారిపోయేది. అది తలుచుకొని వాళ్ళ నాన్న ఏడిపోయి ఒక పెద్ద ఏడవడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి ఇంకా మీరే. అలాంటి జరిగింది. ఇంత కష్టం నుంచి కూడా అయినా కానీ మళ్ళీ క్యూర్ అయింది, ఇది అయింది. ఇప్పటికి చెప్పుకుంటూ కూడా ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పటికి నాతో చెప్పినా కానీ ఎప్పుడన్నా తలుచుకున్నా కానీ ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా అమ్ములుగా ఏడవకరా అంటే కూడా అట్లే. ఈ కొద్దిసేపు ఇక నేను అదొకటి ఇదొకటి చేసి నవ్విస్తే కానీ సెట్ కాదు. ఏదోటి చేయలే అలా పప్పి అనగానే కథం. హాస్పిటల్లో ఇంజక్షన్ ఇచ్చేసి చంపేద్దాం అనుకున్నారు. అంటే ఆ రోజు ఇలా అయిన తర్వాత వెంటనే నైట్ 10:30 అంట, నాకు అంత గుర్తులేదు, డాడీ చెప్పారు. అయితే అమలాపూర్లో ఒక స్కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్తే పొద్దున్నకి బాడీ మొత్తం ఫుల్ వాచిపోతుంది. ఈ నైట్ తీసుకెళ్ళిపోండి, లేకపోతే తీసుకెళ్ళడం కష్టం అని చెప్తే తీసుకెళ్ళిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా. అంటే నేను ఎంత లావుగా వాచిపోయిందంటే బాడీ, ఒక బెడ్ సరిపోలేదు, ఒక 2 మంచాలు కలిపి వేసారనమాట. వేస్తే అక్కడ 3 days ఉంచారు. 3 days ఉంటే
ఆ థర్డ్ డే సాయంత్రం చేసేస్తానంటే ఇంజెక్షన్. మా డాడీ కూడా చెప్పేశారు, వద్దు ఈ పిల్లని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళా సర్వనాశనం అయిపోతావు, వద్దు ఇంకిక్కడే వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఏంటి చెప్తారు కదా ఇంకా డాక్టర్స్, అలా చెప్పేస్తే అస్సలు వద్దు, కుదరనే కుదరదు, ఇంట్లో కుర్చీలో పెట్టన్నా పెంచుకుంటాను నా కూతుర్ని అని చెప్పి మా రిలేటివ్స్ వాళ్ళ మా తాతయ్య ప్రెసిడెంట్ అయితే వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ తీసుకొచ్చుకుని ఇంకా వాళ్ళు చెప్పిన 2 hours లో బయటకు తీసుకొచ్చేసాడు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే 2 days కి 1,00,000 పెట్టాలని చెప్పారు. సరే అని చెప్పి ముందు జాయిన్ చేసేసి ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి 2 లక్షలు ముందు జాయిన్ చేసేసి తర్వాత వెంటనే వెళ్ళి పొలం అమ్మేసి ఇంకా అన్నీ అమ్మేస్తాడు డాడీ. అన్నీ మాకు కావాల్సింది ఒక కూతురే, ఇంకేది వద్దు, ఏం ఆలోచించలేదు ఇంకా ముందు అన్ని. పేరేంటండి? వీరబాబు. సరే, చేతులెత్తి నమస్కరించడం తప్ప ఏం చేయలేదు మీలాంటి తండ్రులందరి కోసం. థ్యాంక్ యూ. మీరంతా పట్టుబట్టి నా కూతురు ఉండాలి అనుకున్నారు కదా, మీరు చాలా మందికి ఆదర్శం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ అయితే ఇంకా చాలా ఎక్కువ, ఎందుకంటే ఒక 5 years వరకు పెంచడానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంత కష్టపడాలి కదా, కష్టపడితేనే పిల్లలు పెరగగలరు. అలాంటిది నాకు 16-17 years ఏజ్ లో మా మమ్మీ మొత్తం ఇంకా ఫుల్ తినిపించడం, హెయిర్ లేదు మొత్తం గుండు చేసేసారు, అన్ని A to Z ఒక చిన్న బేబీని చూసినట్టు చూసేవాళ్ళు. ఇంకా చిన్న బేబీని చూసేటట్టు స్నానం చేపించాడు, బాత్ అన్ని ఇంకా 2 years అలాగా. చాలా గొప్ప. అందరికీ ఉండదు, ఆల్రెడీ సగం కాలిపోయింది కదా, ఎందుకులే ఇంత బాధపడుతూ ఉంచుకోవడం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా బాధే ఉంటుంది, కానీ ఇంత బాధపడుతూ చూసుకోలేవు వద్దులే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇంత కష్టపడితే 2 సంవత్సరాలు మొత్తం చిన్న పాపం చేసుకున్నట్టు చూసుకోవడం అనేది వాళ్ళకు ఉంటది కదా, అయ్యో నా కూతురు బంగారంలా ఉండింది ఇలా అయిపోయింది, నాకు ఇది ఉంటది కదా, ఇప్పటికీ బాధపడతారు కదా. మీరైనా ఆ రోజు ఆ నిమిషం అలా చేయకపోతే బాగుండు. మా మమ్మీ అయిపోయిన తర్వాత ఒక 5 or 6 years అయిపోయిన తర్వాత కొంచెం మెల్లిమెల్లిగా బయటికి పెళ్లి కూతురు చేసే ఫంక్షను, పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళేటప్పుడు ఓకే అంటే మరీ కొంచెం దగ్గర వాళ్ళు వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కదా, అట్లా వెళ్ళేది. అంటే నా ఫ్రెండ్స్ నా ఏజ్ పిల్లలకి పెళ్ళయి అట్లా ఉంటుంటే మా అమ్మ చాలా బాధపడేది అసలు. మా అమ్మ అయితే ఏడ్ చేసేది కానీ మా డాడీ చెప్పలేకపోయారు అసలు. కోళ్ళు బుజ్జి బాబు ధైర్యంగా కోరుకొని మా అందరి ముందుకు వచ్చి మా అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏదైనా ఉందా అంటే ఈ హైదరాబాద్ నన్ను చాలా బాధ పెట్టిందా? హైదరాబాద్ వచ్చిన కొత్తలో అయితే నేను హ్యాండిక్యాప్డ్ బోగి ఎక్కుతాను, ట్రైన్ మాకు స్పెషల్గా ఉంటుంది కదా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. సో దానికి ఒక ఫామ్ ఫిల్ చేయాలి, దాన్ని జిరాక్స్ నా దగ్గర అయిపోయాయి. తనల కోసం నేను టీ తాగుతాను, నువ్వు జిరాక్స్ చేయించుకొని వచ్చేసి అని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏం చెప్పారంటే జిరాక్స్ మిషన్ పాడైపోయింది అన్నాడు. అనగానే మీ కిందకి వచ్చేసింది. రాగానే ఇంకొక వేరే అమ్మాయి వస్తే చేసేస్తున్నాడు. ఏం పిచ్చిగిల్ల పట్టింది ఆయనకి అని చెప్పి పోయి ఓ 10 కాపీలు తీసి పెట్టు అని చెప్పేసి అని ఇవ్వగానే తీసిచ్చిండు. నేను వెళ్ళి అడిగితే అయితే ఇంకా మాకు అర్థమైపోయింది సీన్. మేము చూడంగానే మనకి ఏమనిపించిందో ఏమో, ఇంకా భయపడ్డాడో లేకపోతే ఎలానో ఉంటుంది కదా, ఇంకా అట్లాంటివి చాలా ఫేస్ చేసింది. కొన్నిసార్లు అయితే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా, అవి విచిత్రంగా అని చెప్పి చూస్తుంటే మనిషిని ఇక నాకు వచ్చే కోపానికి అయితే ఇక మీకు అర్థం ఉంటుంది. నన్ను చూసింటే కొట్టేది కాదు, పిలిచి ట్రై అని ఇంకా తిట్టినా, బండబూతులు తిట్టినా చాలా మంది. మనిషి కాదని ఇంట్లో కూడా ఇట్లా ఉంటే ఏం చేద్దాం,
వాళ్ళకి ఏంటంటే బయట ఎవరినన్నా చూస్తే మాలాంటి వాళ్ళని చూస్తే అబ్బా ఎంత మంచి గుర్రు అని అంటారు. మమ్మల్ని రియల్ గా చూసినప్పుడు ఇలా ఏంది ఈ పైసలు వాళ్ళకి ఇచ్చేసి అది అట్లా ఉన్నారు కొంతమంది మ్యూజిషియన్లు. ఈ మధ్య నేను గమనించినప్పుడు నేను అంటే నేను చాలా ఇలాంటి ఫోన్ పే చేయాలి. situations చాలా ఫేస్ చేశాను నేను హైదరాబాద్ వచ్చాక. ఒక రోజు అయితే లేడు, బాగా తలనొప్పి వస్తుంది. అప్పటి వరకు ఇంకా బయటకు వెళ్ళాలంటే చాలా భయం వేసింది నాకు. అసలు ఎవరు ఎలా తీసుకుంటారో అని చెప్పేసి పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్తే ఆవిడ నాకు చేతికి ఇవ్వలేదు, ఇలా పక్కన ఇట్లా పెట్టేసింది, డబ్బులు కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవని చెప్పింది. ఎంత ఘోరంగా ఉన్నారంటే ఆన్లైన్ లో చూసినప్పుడు ఎంత బాగా కామెంట్ పెట్టి ఎంత బాగా మాట్లాడతారు. పేరుకే మేడం మాటలు, కానీ నిజ జీవితంలో మేము ఎదుర్కొంటాం అయితే ఇవే. లేదు లేదు లేదు, అలా కాదు, తప్పు, అసలు ఈ మాట తప్పు. అందరూ కాదు, కొందరు. అందరైతే కాదు, కొందరు. అంటే మీరు మాత్రం మనిషి కాదా? మీరేమో అంటారు అని వల్ల ఎందుకలా? వాళ్ళ మనసులో ఏముందో మాకేం తెలుసు. ఆన్లైన్ లో ప్రేమ చూపించి బయట నటించే వాళ్ళందరికీ అంటే నాకు అర్థం కాదు. మనుషులు అంటే మనుషుల తీరులో చూడరా అండి జనాల్ని? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారు అనుకుంటారా, లేకపోతే మీకు వాళ్ళు ముట్టుకుంటేనో వాళ్ళు పట్టుకుంటేనో మీకు ఏమైనా అయిపోద్ది అనుకుంటారా? ఇలా ఉన్న వాళ్ళందరూ కనిపిస్తే వాళ్ళకి ఏదైనా అయితే బాగుండి అనిపిస్తారు ఎవరైనా చేస్తున్నారంటే. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే అనిపిస్తారు మేడం. మనం ఎవరం చెప్పడానికి, మనం కోరుకోవడానికి, మనకే లైట్ తీసుకుంటాను. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడేదని షాప్ అదే జిరాక్స్ సెంటర్లో వాడు నాకు ఇచ్చిండు, అమ్మాయి వస్తే అడిగితే లేదన్నారంట కదా అంటే వాడు ఏం మాట్లాడలే. వాడు 10 అడిగాను, నేర్పి ఇట్లా ఇసురు కొట్టు, చేతికేలే ఇసురు కొట్టొచ్చును, డబ్బులు ఇసురొద్దు అంటారు కానీ ఇసురు కొట్టొచ్చును. ఎక్కువ మాట్లాడితే కొట్టుకుందామా అంట. నేను నాకు అదే వస్తుంది, కొట్టుకుందామా, ఇంకో మాట అయితే రాదు. అసలు నాకు బయటకు వెళ్ళాలంటే భయం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నారనుకో నాకు అలవాటు అయిపోయింది, కానీ తీసుకోలేడు. నేను బాధపడితే అస్సలు తట్టుకోలేడు. అసలు ఇంకా బయటకు వెళ్దామని చెప్తాడు, వద్దులే ఇప్పుడు వద్దులే, అది వద్దులే, తలనొప్పి వస్తుందని చెప్పి ఏదో ఒక సాకు చెప్పి ఆపేస్తాను. ఒకవేళ వెళ్ళినా కూడా స్కార్ఫ్ కట్టేసుకొని అట్లా వెళ్తాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా ఉన్నాను. ఎక్కడ పోయినా కానీ మీరు చిన్ని కదా, నేను గుట్టకి వెళ్ళినా మేరగుట్టకి, అక్కడ కూడా పట్టుకొని మీరు చిన్ని కదా రీల్స్ చేస్తారు కదా, మీరు చిన్ని కదా రీల్ చేస్తారు కదా. మొన్న మంచిగా చూస్తున్నారు. ఇంకొకటి మొన్న అయితే నాకు కోపం వచ్చింది మేడం. వేములవాడ వెళ్ళినాం బైక్ మీదనే, ఇక్కడ నుంచి వెళ్ళేసి మళ్ళీ దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఇట్లానే టీ హోటల్ దగ్గర ఆగినాం, టీ తాగేసి వెళ్దామని. అరే నువ్వు ఆడ కూర్చోరా అమ్ములు అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళి టోకన్ తీసుకుంటున్నా. ఏమైంది ఆమెకి, ఆమె నేను యూట్యూబ్ అలా చూసినా నేను అంటే, అదే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అంటే సరే ఈమెనా హీరోయిన్ లాగా ఉంది అని అన్నాడు. అనగానే నా కోపం వచ్చి ఇట్లా చూస్తున్నా చేసుకుంటావా మాట్లాడినా నన్ను, ఎందుకన్నా అంత ఫేర్ అవుతున్నా అంటే నా పిల్లం పెట్టుకుని అంటే నాకు కాదు, నేను అక్కడ అంటుందా ఒకసారి అని. అరే బ్రో సారీ బ్రో, కాంప్లిమెంట్ ఇచ్చినట్టే కాంప్లిమెంట్ ఇస్తే పాజిటివ్గా ఉండాలి, మరి వల్గర్గా ఉండొద్దు అని చెప్పేసి నేను అనగానే ఇక ఒక పెద్ద ఆయన ఉండేసి ఇంకా ఉంటది కదా ఊర్లలో ఎట్లుంటాయి, వాళ్ళకి మాట వచ్చి మాట రాక మాట్లాడతారు వాటి లైట్ తీసుకుని. ఇప్పుడు పలకరిస్తారు, ఫోటోలు తీస్తారు, చిన్ని కదా మీరు అంటే